రష్యా దేశంలో ఇవాళ పొద్దున్న క్లైమేట్ చూసి వర్షం పడిద్దేమో క్లాసులు క్యాన్సిల్ అవుతాయి అనుకున్నాను. అంత సీన్ లేదు, వర్షం పడినా రావాల్సిందే అన్నట్టు. ఈ బటన్ నొక్కితే అక్కడ గ్రీన్ సిగ్నల్ పడిద్ది నడవడానికి. ఈ ట్రిక్ తెలియక ఇదే రోడ్డు మీద చాలా సార్లు నుంచి మా యూనివర్సిటీ ఇవాళ ఈ టీవీ లాంచ్ చేశారు. ఎవరైనా ఇన్స్పెక్షన్ వస్తున్నారేంది? మా రష్యన్ లాంగ్వేజ్ క్లాస్ మేడం కి నేను చాలా సార్లు చెప్పాను, మేడం మీరు ఎంత చెప్పినా సరే నాకు లాంగ్వేజ్ రాదు, మాట్లాడితేనే వస్తుంది, కాసేపు మాట్లాడండి, ముక్కు పగిలిపోయింది, నేను చెప్పే లెసన్స్ అర్థం కావట్లేదు, నాకే వచ్చి చదువుతావు, ఎంత ధైర్యం నీకు అన్నారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంగ్లీష్ క్లాస్ మాకెందుకు అవసరం లేదు కదా అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఫ్యూచర్ లో ఇక్కడ చాలా అవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉన్న మెడికల్ టర్మ్స్ అన్ని ఇక్కడ రష్యన్ లో నేర్పిస్తారు మనకి. రష్యా దేశంలో ఇంగ్లీష్ లేదు కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడైనా రష్యా దేశంలో డాక్టర్ గా వర్క్ చేయాలనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్, మెడికల్ టర్మ్స్ ఇంగ్లీష్ లో తెలుసుకోవడం. క్లాస్ రాగానే మా మేడం పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు, సర్ప్రైజ్ టెస్ట్ అని. 5 out of 5 వచ్చేసినాయి ఆ టెస్ట్ లో మనకి. అయినా సరే మనం చిన్న మిస్టేక్స్ పోయినాయి, అయినా మేడం ఏం మార్క్స్ కట్ చేయలేదు. బ్యాంక్ లో ఒక చిన్న పని ఉండి వచ్చాం. ఈ బ్యాంక్ పేరు VTB బ్యాంక్. ఇక్కడ ఒక రిసిప్ట్ తీసుకోవాలి, తర్వాత ఆ మానిటర్ లో నెంబర్ డిస్ప్లే చేస్తారు, ఆ కౌంటర్కి వెళ్ళిపోవాలి మనం. రష్యా బ్యాంకింగ్ సెక్షన్ మాకు చాలా బాగా నచ్చుతుంది. కస్టమర్స్ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా సరే చాలా బాగా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు. మా ఒంగోలు అయితే ఎప్పుడు వెళ్ళినా సరే లంచ్ టైం అంటారు. రష్యన్స్ రెసిపీ వాడి హోమ్ మేడ్ పిజ్జా చేశాను వాళ్ళ మా హాస్టల్లో. నేను చేశానని కాదు కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. సరే మరి వెళ్ళొస్తాను, బాయ్.